పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు 324 సీట్లు వస్తాయని ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. ఇందులో బీజేపీ 260 స్థానాలు సాధిస్తుందని పేర్కొంది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కంటే బీజేపీకి స్థానాలు పెరిగినా వచ్చేసారి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన బలం దక్కదని తెలిపింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండీ కూటమికి 208 సీట్లు మాత్రమే లభిస్తాయని పేర్కొంది. గత ఎన్నికల్లో మొత్తం 543కు బీజేపీకి కేవలం 240 స్థానాలే గెలుచుకుంది. ఇది సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 272 స్థానాల కంటే 32 స్థానాలు తక్కువ. అయితే భాగస్వామ్య పక్షాలతో కలిపితే ఎన్డీఏకు 293 స్థానాలు వచ్చాయి. ఇండీ కూటమి 234 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలతో ఎన్డీఏ పుంజుకున్నట్లు సర్వే పేర్కొంది. ఈ సర్వేను జూలై 1, ఆగస్టు 14 మధ్య నిర్వహించారు. అన్ని లోక్సభ స్థానాల్లోని 54,788 మంది అభిప్రాయాలను సేకరించారు. త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం తథ్యమని టైమ్స్ నౌ జేవీసీ సర్వే అంచనా వేసింది. మొత్తం 243 స్థానాలకు ఎన్డీఏ 136 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠబంధన్ 75 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఆర్జేడీ 52, కాంగ్రెస్ 10 స్థానాలకు పరిమితమవుతాయని సర్వే అంచనా వేసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీకి 23, కాంగ్రెస్ కు 9 సీట్లు తగ్గుతాయని పేర్కొంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.